ఈరోజు బాక్స్ లోకి ఏం ప్రిపేర్ చేసావమ్మా? ఈరోజు కమ్మగా చిక్కుడుకాయ కూర చేశానురా. మరి దాంతో పాటు ఈరోజు వంటలేంటి? ఈరోజా చూడు ఏం చేశానని, కమ్మని మెంతుకూర పప్పు నేతిపప్పు పెట్టి, అలాగే చిక్కుడుకాయ శుభ్రంగాను ముక్కలు చేసేసి కొంచెం 2 ఉడుకులు ఉడకబెట్టానండి. ఉడకబెట్టేసి ఆవాలు అలాగే కాస్త జీలకర్ర పోపు వేసి ఈ చిక్కుడుకాయలు వేసేసాను. మీకు ఇష్టమైతే కనుక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వారం ఏం లేదు కాబట్టి ఉల్లిపాయ వేసాను. అలాగే 2 వెల్లుల్లిపాయలు వేసి చక్కగా వేయించాను అనమాట. ఉప్పు పసుపు వేసి బాగా వేయించేసి కారం వేసి వేయించానండి. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వంకాయ మెట్టంకాయ అల్లం పచ్చిమిరపకాయ వేసి పోపును వేసి అల్లం పచ్చిమిరపకాయ వేసి ముద్దకూర వండాను. చూడండి, మామిడికాయ పెసరపప్పు నానబెట్టి మామిడికాయ ఆవాలు కొంచెం మినపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మెంతులు అలాగే 1 స్పూను మినపప్పు ఎండుమిరపకాయలు వేయించేసాను. వేయించేసి పచ్చి మామిడికాయ ముక్కలు అలాగే నానబెట్టిన పచ్చి పెసరపప్పు అలాగే పచ్చిమిరపకాయలు వేసేసి ఉప్పు పసుపు వేసి చక్క మిక్సీ ఆడించేసి కాస్త బాండీ పెట్టి 1 స్పూన్ నూనె వేసి ఆవాలు కొంచెం వేసాను. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసాను. కొంచెం ఇంగు వేసాను. ఇంగు పోపు పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ రెసిపీ మన ఛానల్లో షార్ట్ వీడియో పెట్టాను. ఛానల్లోకి వెళ్ళి చూడండి. చల్లని మీగడ పెరుగు వేడి అన్నం. ఇదండి ఈరోజు మా ఇంట్లో వంటలు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఉంటారండి మగవాళ్ళను వెధవలు, ఎలాగంటే కామెంట్లు చాలా చండాలంగా అసభ్యకరంగా పెడుతున్నారు. వంట వీడియోస్ కూడా అంత అసభ్యకరంగా పెడుతున్నారు అనమాట. నాకైతే అసలు నచ్చట్లేదు. కాకపోతే ఏంటంటే ఏం అనకూడదు, అలాంటి వాళ్ళకి వదిలేయాలి. నేనేం అనలేదండి. కాకపోతే మాత్రం అలా కామెంట్ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక లేడీస్కి అలాగా కామెంట్ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అది మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మాత్రం మానేసేయండి. నేను వంట వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. అదే అండి, మీరందరూ ఏం చేస్తున్నారు? మీ వంటలు ఏంటి? మా వంటలు అయితే కనుక ఇవ్వండి. ఈ వంటలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.